సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? వాళ్ళు ట్రాన్స్ కదా, వాళ్ళను మరీ పిలిపించి ఆయనను అవమానించారు కదా. మీ అందరి బాధగా ఉంది కదా, మీతో పాటు నాకు కూడా బాధ ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. అయితే బిగ్ బాస్ 10 అనేది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది, మీ అందరికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ 10 స్టార్ట్ అవుతుంటే దాంట్లో కామనర్స్ అగ్నిపరీక్ష త్రోల వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. బిగ్ బాస్ 9లో అయితే ఎట్లయితే అగ్నిపరీక్ష 1 స్టార్ట్ అయిందో బిగ్ బాస్ 10లో అగ్నిపరీక్ష 2 స్టార్ట్ అయింది. దీంట్లో ఒక 70,000 వరకు అప్లికేషన్ పోయినాయి. దాంట్లో నుంచి షార్ట్ అవుట్ చేస్తూ లాస్ట్ ఒక 60 మెంబర్స్కి వచ్చింది. ఆ 60 మెంబర్స్ అగ్ని పరీక్షలో పాల్గొన్నారు. ఆ 60 మెంబర్స్లోనే ఉప్పల్ వాళ్ళు ఒకరు ఉన్నారు. అంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సింగర్ ఝాన్సీ ఉన్నారు, బాడీ బిల్డర్ ఉన్నారు, సింగర్ చాలా మంది ఉన్నారు. అయితే ఉప్పల్ వాళ్ళు అంటే అందరిలో కూడా ఫేత్ ఉన్న మనిషి ఎవరు ఉన్నారు అంటే ఉప్పల్ వాళ్ళే. ఆ ఉప్పల్ వాళ్ళు కూడా లాస్ట్ స్టేజ్ వరకు వచ్చింది. అంటే ఈ 60 మెంబర్స్ వరకు రావాలంటే 3 రౌండ్లు జరగాలి. అంటే గ్రూప్ డిస్కషన్లు ఉంటాయి, ఇంటర్వ్యూలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలు అన్నీ దాటి కూడా ఫైనల్ అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వచ్చిండు. అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆయనను ఆ జడ్జెస్ ఎవరు అంటే నవదీప్, అభిజిత్, బిందుమాదేవ్ ఎంతగానో అవమానించారంటే, అయితే ఏకంగా డైరెక్ట్ నిన్ను బిగ్ బాస్ హౌస్ పంపించి సమాజానికి నేను ఏం మెసేజ్ చేయాలి అంటున్నాను నవదీప్. ఇంకొకటి ఏమన్నా అంటే నీ వీడియోలు అంటే వల్గర్ వీడియోలు వెట్టి వీడియోలు వేసుకుంటా ఉంటావు కదా, నేను బిగ్ బాస్ హౌస్కి ఎందుకు పంపాలి అని అంటున్నాడు. ఇక బిందు మాధవ్ గారు అయితే మీరు ట్రాన్స్జెండరా అంటాడు. నిజానికి నవదీప్ ఆ మాట అనడు 100% కరెక్ట్ కానే కాదు. అంటే జడ్జి సీట్లో కూర్చోగానే మీరు అన్ని ఆలోచించి జడ్జిమెంట్ చేయాలి, అంతే తప్ప ఆ పవర్ నా దగ్గర ఉంది అని చెప్పేసి మీరు యూజ్ చేయరు. మీరు కూడా బిగ్ బాస్ హౌస్ పోయారు, మీరు దేని గురించి పోయారు? మిమ్మల్ని కూడా వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని హౌస్లో పంపించి ఏం మెసేజ్ చేయాలని మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అవును, బిగ్ బాస్ హౌస్లకు ఉప్పల్ బాలు పంపకపోవడానికి అసలు మీ దగ్గర ఉన్న రీజన్ ఏంది? అతను చాలా మంచి మనిషి, అతని యాక్టర్. 24 అవర్స్ అతను బయట తినుకుంటే ఒక యాక్టర్ బిహేవియర్లో ఉంటాడు, అమ్మాయిలాగా ఉంటాడు. మీరు నార్మల్గా చూడండి, అబ్బాయి లెక్కనే బిహేవియర్ చేస్తున్నాడు. అంటే ఒక ఆయన యాక్టర్ లెక్క జీవిస్తున్నాడు. అతని వల్ల ఎవరు లాస్ కాలేదు, ఎవరిని మోసం చేయలే, దొంగతనం చేయలే, లంగతనం చేయలే, ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్ చేయలే. మీరు అలాంటి వ్యక్తిని మీరు బిగ్ బాస్ హౌస్లో పంపించడానికి మీ దగ్గర అంత లేదు అంటే మనం ఎవరేం చేయలేదు. బిగ్ బాస్ ఉప్పల్ వాళ్ళ ఫ్యాన్స్కి మాత్రం చాలా బాధపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే అతను బిగ్ బాస్ హౌస్లోకి పోతే మంచి టీఆర్పీ రేటింగ్ ఉంటుండే. గేమ్స్ ఆడతాడు, పాటలు పాడతాడు, ఆటలు ఆడతాడు, మంచి టీఆర్పీ రేటింగ్, ఎమోషన్ కూడా పండిస్తాడు, మంచి టీఆర్పీ రేటింగ్. అంటే అతనికి ఇన్స్టాగ్రామ్లో 350K ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా స్టార్, టిక్ టాక్ నుంచి యాక్టివ్గా ఉంటున్నాడు స్టిల్ ఇప్పటి వరకు కూడా. ఆయన ఎంత బాధపడుతున్నాడు. మీరు వద్దన్నా కానీ బయటకు వచ్చి అతను బిగ్ బాస్ హౌస్ నా ప్రాణం, నేను కంపల్సరీ అలా వెళ్ళాలి అని చెప్పేసి వీడియోలు చేస్తున్నాడు. ఉప్పల్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా మంది వేడుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లో ఉప్పల్ వాళ్ళు పోవాలని. బిగ్ బాస్ నిజంగా మీరు కరెక్ట్ క్యాండిడేట్ను మీరు సెలెక్ట్ చేయాలి అనుకుంటే ఉప్పల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి, మంచి టీఆర్పీ రేటింగ్ ఉంటాయి కదా. నవదీప్ అన్న నువ్వు అన్నావు కదా, నిన్ను పంపించి బిగ్ బాస్ హౌస్లో పంపించి ఏం మెసేజ్ చేయాలి సమాజానికి అని. మరి ఇంతకుముందు చాలా మంది వేరు కదన్నా, ట్రాన్స్జెండర్లు వేరు, ముమేద్ ఖాన్ వేరు, షకీలా వేరు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు వేరు, దొంగతనం చేసిన వాళ్ళు వేరు, జైల్లో పోయిన వాళ్ళు వేరు, కేసులు మర్డర్ కేసులు అన్ని కేసులు భరించిన వాళ్ళు కూడా వేరు, లేడీస్తో దెబ్బలు తిన్న వాళ్ళు కూడా వేరు. ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ హౌస్ తీసుకున్నాక సమాజానికి వాళ్ళతో ఏం మెసేజ్ లేదు కదా. మరి ఉప్పల్ వాళ్ళు అవన్నీ ఏం చేయలేదు, మరి అంటే అవన్నీ ఏం చేయలేదు మంచోడు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో పొద్దుని చెప్తారా? బిగ్ బాస్ హౌస్లకు ఉప్పల్ వాళ్ళని అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి ఉప్పల్ బాల్ను బిగ్ బాస్ హౌస్లో తీసుకోవాలని చెప్పేసి. ఓకేనా? ఉప్పల్ బాల్ను బిగ్ బాస్ హౌస్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్. 100% ఉప్పల్ బాల్కి అయితే అగ్ని పరీక్షలో అన్యాయం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, please subscribe and support. Bye.